హలో ఫ్రెండ్స్, ఎన్ఎస్పి అంటే మోస్ట్ ట్రస్టెడ్ రెడ్వుడ్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ ఇండియా అని మేము చాలా గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే ఎర్రచందనం సాగు చేసే విషయంలో దేశంలోనే ఏకైక అగ్రగామి సంస్థ మన ఎన్ఎస్పి మాత్రమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్ఎస్పిలో 4 పనులు జరుగుతాయి. ఈ 4 పనులు దేశంలో మనం తప్ప ఎవరూ చేయరు. అదేంటి అంటే, మొదటి పని ఫార్మింగ్, ఎర్రచందనం మనమే చేస్తున్నాము, ఎర్రచందనం మనమే కొంటున్నాము. అదేవిధంగా ఎర్రచందనంతో ప్రొడక్ట్లు తయారు చేస్తున్నది కూడా మనమే. 4th వన్, ఎర్రచందనాన్ని అయినా సరే, ప్రొడక్ట్లైనా సరే దేశంలో మన ఇంటర్నేషనల్ లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నది కూడా మనమే. కాబట్టి 4 పనులు చేస్తున్నటువంటి ఏకైక అగ్రగామి సంస్థ మన దేశంలో ఎన్ఎస్పి మాత్రమే. మాలాంటి మరొక సంస్థ కూడా మన దేశంలో లేదు అనేది అయితే మేము పక్కాగా చెప్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ 4 పనులు చేయడానికి కంపెనీకి ఉన్నటువంటి అర్హత ఏంటి అంటే, కంపెనీకి యాజ్ ఆన్ ద డేట్ మన టేబుల్ పైన మన కౌంటర్ లో మన కంపెనీకి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ పై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఢిల్లీ పర్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ ఉంది. అదేవిధంగా మనకి ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా ఉంది. అదేవిధంగా కంపెనీకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వుడ్ పర్చేస్ పర్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టాక్ గోడౌన్లో పెట్టుకోవడానికి గోడౌన్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనము ఇండస్ట్రీలో మనం ఈ వుడ్ను తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ పర్మిషన్స్ కూడా మన కంపెనీకి అయితే ఉన్నాయి. ఈ అన్ని అనుమతులు కలిగినటువంటి సంస్థ కేవలం మన దేశంలో ఏదన్నా ఉంది అంటే ఎన్ఎస్పి మాత్రమే ఫ్రెండ్స్. ఇలాంటి సంస్థలో మనం ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే 22 సెంట్లు మనకు 10,50,000 ప్రకారంగా, అదేవిధంగా అర ఎకరం వచ్చేసి మనకు 21 లక్షలు, ఎకరం మనకు 42 లక్షల ప్రకారంగా ఎర్రచందనం మొక్కలు వేసి 12 సంవత్సరాల వరకు మనమే మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో అన్ని సర్టిఫికేషన్స్ పెట్టుకుని, ఇండస్ట్రీస్ కూడా పెట్టుకుని, మనం ఓన్గా ఈరోజు ఎర్రచందనంతో అనేక ప్రోడక్ట్లను తయారు చేసుకుని మనం దేశంలోనే ఒక స్థాయిలో వెళ్ళాము అంటే కస్టమర్లకు ఆదరణ కూడా మాకు ఎంతగానో ఈరోజు ఉంది. దానికి కారణం ఏంటి అంటే, కంపెనీకి ఉన్నటువంటి స్టాండర్డ్స్ అయినా కానీ, కంపెనీ యొక్క మెయింటెనెన్స్ అయినా కానీ, కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ అయినా కానీ, అదేవిధంగా కంపెనీకి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అయినా కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాం కాబట్టే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళాం ఫ్రెండ్స్. కాబట్టే ఈరోజు దేశంలో ఎన్ఎస్పికి కస్టమర్ల దగ్గర ఎంత ఆదరణ లభించింది అనే దానికోసము, బుకింగ్స్ కోసము కస్టమర్లు ఎంత పోటీ పడుతున్నారు అనేటటువంటి దృశ్యాన్ని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ యొక్క వీడియోని మీరు చూడండి. ఆన్లైన్ తీసుకోండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ఒక్కడే చేస్తా, మళ్ళీ చేయను కదా. వెనకెళ్ళండి సార్, వెనక్కి వెళ్తేనే ప్లాట్లు ఇస్తాను నేను, దయచేసి అర్థం చేసుకోండి. నేర్తే ఎట్లా సార్, పడిపోతాం సార్. అరే మరీ ఇంత అగ్లీగా బిహేవ్ చేస్తాను సార్. అందరికి దొరుకుతాయి సార్, ఇబ్బంది పడతాం. ప్లీజ్ మధ్యలో వచ్చిన వాళ్ళకైతే ఇవ్వడం జరగదు. దయచేసి ఈ మధ్యలో లైన్ లో ఉంటే మాత్రం నేను ఇవ్వలేను ప్లీజ్. మీరైతే ఈ దృశ్యాన్ని ఇప్పుడు చూశారు. కస్టమర్లు ఏ విధంగా పోటీ పడుతున్నారు ఈ బుకింగ్ విషయంలో అనేటటువంటిది మీరు చూశారు. కాబట్టి నేనైతే మీకు ఒక మంచి సందేశాన్ని అంటే ఒక సలహాని ఇవ్వాలి అనేటటువంటిది నేను అనుకుంటున్నాను. మీరు మాత్రము ఖచ్చితంగా నా సలహాను ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ రావడానికి అయితే ఎన్ఎస్పిలో మంచి అవకాశం ఉంది. ఎన్ఎస్పిలో మీరు ప్లాట్ తీసుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, నా సలహా ఎక్స్క్లూజివ్ గా మీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీరు మా కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్స్ ద్వారా అసలు కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది పూర్తిగా అవగాహన కలిగేటట్టుగా మీరు సమాచారం చూసుకోండి. అదేవిధంగా ఏ లొకేషన్ లో మేము ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం అనేది లొకేషన్ కు సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా మీరు తెలుసుకోండి. అదేవిధంగా 22 సెంట్లలో ఎన్ని మొక్కలు వస్తాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది 12 సంవత్సరాల తర్వాత, అర ఎకరంలో ఎన్ని మొక్కలు వస్తాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎకరంలో ఎన్ని మొక్కలు వస్తాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోండి. తద్వారా ఏ లొకేషన్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత మీకు ఎంత లాభం వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. కానీ ఈ రోజుకి మీరు వెళ్ళి సైట్ చూసినట్లయితే సైట్ లో డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి లొకేషన్ అయితే మీకు అర్థమవుతుంది, కానీ మీ ప్లాట్ ఏదా అనేది మీకు అర్థం కాదు. కాబట్టి నేను మీకు ఇచ్చే ఒక మంచి సలహా ఏంటి అంటే, 50,000 రూపాయలు 22 సెంట్లకు గాను, లేదా అర ఎకరానికి ₹1,00,000, ఎకరానికి ₹2 లక్షల ప్రకారంగా కంపెనీ ఫర్మ్ అకౌంట్ కి మీరు అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేసి మీరు ఒక మంచి ప్లాట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గాను మీరు ప్రయారిటీ నెంబర్ తీసుకోండి. ప్రయారిటీ నెంబర్ ప్రకారంగా మీకు ఒక మంచి ప్లాట్ లాంచింగ్ కి బిఫోర్ మీకు ఒక 3-4 డేస్ ముందు మన ప్లాన్ వస్తుంది. మీ ప్రయారిటీ నెంబర్ ప్రకారంగా ఆ ప్లాన్ లో మీరు ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత లాంచింగ్ రోజు మీరు మీ ఫ్యామిలీతో పాటు
కంపెనీ మీకు కార్ అరేంజ్ చేస్తుంది. ఆ కార్లో ప్రీవియస్ గా డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ కూడా చూస్తూ మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఇప్పుడు మేము కొత్త ప్రాజెక్ట్ మా వాళ్ళు మీకు చెప్తారో ఆ ప్రాజెక్ట్ కూడా వచ్చి 4 హద్దులతో పాటుగా మీ ప్లాట్ చూడవచ్చు. కొత్తగా ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో దీనికి 4 వైపుల ఫెన్సింగ్ వచ్చేసి ఉంటుంది. ప్రతి ప్లాట్ కు రోడ్డు వచ్చేసి ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తంలో ఎన్నో బోర్డులు కూడా పడిపోయి ఉంటాయి. సీసీ క్యామ్స్ కూడా వచ్చేసి ఉంటాయి. కాబట్టి అలాగా ఆ రోజు మీరు ఎస్పెషల్లీ మీరు సైట్ లో మీ యొక్క ప్లాట్ ను చూస్తారు, డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ కూడా చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు, ఎంతో ఆనందానికి గురవుతారు ఫ్రెండ్స్. సో బుకింగ్ విధానంలో సైట్ చూసిన తర్వాతే నేను ప్లాట్ తీసుకుంటామని మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి. ఎందుకంటే సైట్ చూసి మీరు లాంచింగ్ రోజు వస్తే ఆ రోజు ప్లాట్లు ఉండవు. ఎక్కడో మూలల్లో మీకు షేప్లెస్ ఉన్నటువంటి ప్లాట్లు ఉంటాయి, లేదంటే వెస్ట్ ఫేసింగ్ లో దూరంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీ మంచి కోసమే చెప్తున్నాము. ఎలాగైనా సంస్థలు అయితే ప్లాట్లు ఉండవు. ఎలాగైనా సరే మన ఎన్ఎస్పీలో మాత్రము వారం నుంచి 15 రోజుల లోపల ఏ ప్రాజెక్ట్ అయినా సరే అనౌన్స్మెంట్ అయితే ఆ ప్రాజెక్ట్ లోపల బుకింగ్స్ నేను చెప్పిన ప్రకారంగానే మాకు వచ్చేయడం జరుగుతుంది. నేను జస్ట్ మా యొక్క ఫేజ్ 19 అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి ఒక వారం అయింది. దరిదాపు మా దగ్గర ఒక 50-60 అప్లికేషన్స్ కూడా వచ్చేస్తున్నాయి, పేమెంట్లు కూడా వచ్చేస్తున్నాయి. సైట్ ఎవరు చూడకుండానే ఇచ్చారు. కొంతమంది మాత్రం ఒక 6-7 మంది మాత్రము సైట్ చూసిన తర్వాత ఎక్కడ దూరమైన పర్వాలేదండి మేము చూసిన తర్వాతే తీసుకుంటామని తమల్ని తామే నష్టపరుచుకోవడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మా డెవలప్మెంట్ మొత్తం పూర్తిగా మీరు చూసిన తర్వాత మేము ఏదైతే కొత్త ప్రాజెక్ట్ లో మీకు ప్లాట్ ఇస్తామని చెప్పామో ఆ లొకేషన్ లో వచ్చి ఆ కొత్త ప్లాట్ కూడా చూసిన తర్వాత మొత్తం చూసిన తర్వాత కూడా మేము చెప్పినట్టుగా లేకపోతే మేము చెప్పినట్టుగా అభివృద్ధి లేకపోయినా మీకు నచ్చకపోయినా ఖచ్చితంగా మీరు కట్టినటువంటి పూర్తి ధనాన్ని మీకు రిటర్న్ అదే అకౌంట్ కు మేము పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మోసం లేదు. మీ మంచి కోసం ఈ యొక్క సలహాను ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఒక మంచి ప్లాట్ ను ప్లాన్ చేసుకోవడానికి మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా మీరు ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఏదైనా సందేశాలు ఉంటే మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా ప్రతి కంపెనీ యొక్క సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తానని మాటిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మోసపోకండి. మంచి లొకేషన్ లో మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే తెలివైన వారి ఆలోచన ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు మాతో పాటు మా యొక్క సంస్థలో పెట్టుబడుదారులుగా భాగస్వాములుగా చేరతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.